వెల్కమ్ టు సాల్బిన్ బుక్. ఈరోజు సండే కదా, అందుకే లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను కోయంబత్తూర్కి వచ్చి 1 year అయింది, కానీ ఇంకా ఈషాకు వెళ్ళలేదు. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ మీకు యూజ్ అవుద్ది అనుకుంటా. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీరు ఎవరైనా కోయంబత్తూర్ టు ఈషా వెళ్ళాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఏ బస్కి వెళ్ళాలి, అక్కడ ఏం చూడాలి మొత్తం చూపిస్తాయి వీడియోలో. ఆ కాలేజ్ నుంచి కోయంబత్తూర్కి 15 kilometers ఉంటుంది. కాలేజ్ టు కోయంబత్తూర్కి వెళ్ళి గాంధీపురం నుంచి ఈషాకు వెళ్తా. బస్ స్టాప్కి రీచ్ అయ్యా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది మా కాలేజ్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ టు ఈషాకు వెళ్తా. తమిళనాడులో మాత్రం బస్ టికెట్ మాత్రం చాలా తక్కువ కంపేర్ టు అదర్ స్టేట్స్. మీకు ఈ కార్డ్ చూస్తే ఎవరు గుర్తొస్తారో కామెంట్ చేయండి. నేను ఇంకా డిపెండెంటే, నాలాగా చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. తొందరలోనే డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మారుతా అనుకుంటున్నా. నా 100% ఎఫెక్ట్ మాత్రం ఇస్తా దానికోసం. నేను ఎక్కువ హ్యాండ్ క్యాష్ మాత్రం యూజ్ చేయను, అందుకే 500 విత్డ్రా చేశా. ఇదే గాంధీపురం బస్ స్టాండ్, అంటే కోయంబత్తూర్ మెయిన్ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుంచి 14G కానీ 14D నెంబర్ బస్సెస్ మాత్రమే వెళ్తాయి ఈషాకి. మీకు నెంబర్ గుర్తు లేకపోతే అక్కడికి వెళ్ళి ఈషాకి ఎవరి నెంబర్ బస్ పోయిట్టు అడగండి, వాళ్ళకి అర్థమవుతుంది మనకు తమిళ రాదని. ఇంగ్లీష్లో చెప్తారు మీకు. ఇక్కడ నుండి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సెస్ మాత్రమే ఉంటాయి. సింగిల్గా వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. అదే ఫ్యామిలీతో వస్తే మాత్రం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. బస్సెస్ మాత్రం ఎవ్రీ 50 minutesకి ఒక బస్సు ఉంటుంది, ఇబ్బంది లేదు. అక్కడ మిడిల్లో బస్ కాన చూడండి, అలాంటి బస్ మాత్రమే ఎక్కండి. ఎక్స్ప్రెస్ బస్ మాత్రమే ప్రిఫర్ చేయండి, అది నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఈ రోజు వీకెండ్ కదా, అందుకే ఇంత ఫుల్ రష్ ఉంది. వీక్ డేస్ మాత్రం ఇంత రష్ ఉండదు, అప్పుడు ఫ్రీగానే ఉంటుంది. ఫైనలీ 1 hour నిలబడి వచ్చాం. బస్ మాత్రం లోపలికి వెళ్తుంది, ఇబ్బంది లేదు. ఓన్ వెహికల్ అయితే ఒక 500 meters నడవాలి. బస్ దిగినమ్మంటే రైట్ సైడ్ వెళ్ళండి. లోపలి వెళ్ళిన తర్వాతనే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఫ్రీ లాకర్లు ఉంటాయి, మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టండి. లోపలికి అలో లేదు. లోపల ఏముందో నేను మొత్తం చెప్తా మీకు. ఇక్కడే లోపలికి ఎంట్రీ. లోపల ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కంపేర్ టు అవుట్ సైడ్. నా సజెషన్ ఏంటంటే బయట తినేయండి, తినేవాళ్ళు ఉంటే. బయట ఫుడ్ కోర్ట్స్ మాత్రం చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి బుల్లో కార్ట్స్ ఉంటాయి స్టాచ్యూ దగ్గరికి. 500 meters ఉంటుంది. పర్ పర్సన్కి 10 rupees ఛార్జ్ చేస్తారు. ఇగో ఇవే ఆ ఎద్దుల బండి, ఒక్కొక్కరు 10 rupees మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈరోజు బస్సులో ఒక అతను పరిచయమాడు. అతను ముంబై నుంచి వచ్చాడంట ఆఫీస్ పని మీద ఇక్కడికి. ఇతని పేరు వచ్చేసి పవర్. ఇతను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నట్ట ప్రజెంట్ అయితే. నాకు మాత్రం ఖర్చు మాత్రం అతనే పెట్టుకున్నాడు. నేను ఇస్తున్నా కూడా వద్దని చెప్తున్నాడు. అతనికి తమిళ్ రాదు, నేను మేనేజ్ చేయగలను, అందుకే ఇద్దరం కలిసి తిరిగాం. అతనితో తెలుగు మాట్లాడిస్తున్నా. అసలు లోపల ఏముందో మాట్లాడుకుందాం ఇప్పుడు. స్టార్టింగ్లో ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో 3 శివలింగాలు ఉంటాయి. సపరేట్ బాయ్స్కి సపరేట్గా ఉంటుంది, ఫీమేల్కి సపరేట్గా కోనేరు ఉంటుంది. ఒక్కరికి 20 rupees ఛార్జ్ చేస్తారు. అందులో దిగాలంటే, లోపలికి వెళ్ళాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఫిట్స్ ఉన్నవాళ్ళు మాత్రం లోపలికి అలో చేయరు. ఎందుకంటే వాళ్ళు చాలా కూల్గా ఉంటాయి. బాడీ మొత్తం ఫ్రీజ్ అవుద్ది అందులో దిగితే. శివలింగం పట్టుకుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి, బాడీ మొత్తం షివర్ అవుతుంది. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కరికి మాత్రం 20 rupees ఛార్జ్ చేస్తారు. బట్టలు లేకుండా దిగాలి అబ్బాయిలు. వాళ్ళు పంచ వేసారు, ఆ పంచ కట్టుకొని మాత్రమే వెళ్ళాలి. బట్టలు వేసుకోకూడదు అసలుకి లోపలికి వెళ్ళాలంటే. కోనేరులో స్నానం అయిపోయినాక ఫ్రెష్ అప్ అయి లోపలికి వెళ్ళాం. లోపల టెంపుల్స్తో పాటు మెడిటేషన్ కూడా చేపిస్తారు, ఒక 10 to 15 minutes. లోపల శివలింగం ఉంటుంది చూడండి, అందులో కూడా మెడిటేషన్ చేపిస్తారు ఒక 15 minutes. చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అక్కడ. అసలు ఈసారి చాలా మంది ఎందుకు వస్తారంటే మైండ్ రిలాక్స్ కోసం వస్తారు అందరూ. చాలామంది ఫారెన్ నుంచి వచ్చారు నిన్నైతే. అసలు అక్కడ తమిళ వాళ్ళకన్నా తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలుకి థింగ్ ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ప్రతి ఒక్క లాంగ్వేజ్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ కవర్ చేస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ 3 hours టైం తీసుకున్నది మొత్తం కవర్ చేయడానికి లోపల. ఎందుకంటే నిన్న వీకెండ్, అది కాక చాలా ఫుల్ రష్ ఉండదు నిన్న అసలుకి. లంచ్ లోపల చేసి బయటకు వచ్చాం. లంచ్ మాత్రం లోపల చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంది, బయటకు వచ్చి తినండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బయట తినడం బెటర్. మీరు ఈ స్టాచ్యూ దగ్గర మీరు ఎటు చూసినా గ్రీనరీ కానొస్తుంది, మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఫారెస్ట్ అండ్ ఫార్మింగ్ ల్యాండ్ అని ఉంటుంది. ప్రజెంట్ అక్కడ ఊరేశారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఆఫ్టర్నూన్ 1 నుంచి రండి, ఎందుకంటే ఈవినింగ్ 7 o'clock తర్వాత లైట్ షో ఉంటుంది ఫుల్. నేనైతే లేను అక్కడ, ఎందుకంటే కొంచెం అర్జెంట్ పని నుండి వచ్చేసాను ఎక్కి మళ్ళీ నేను. ఇక్కడ వాటర్ అండ్ వాష్రూమ్స్ మాత్రం, ఆ ఫెసిలిటీ మాత్రం ఎక్కడ చాలా బాగుంది. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా చూసిందంటే వాష్రూమ్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటర్ డిస్పోజల్స్ కూడా చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, వాటర్ తీసుకొని తాగవచ్చు. ఈ లొకేషన్ మాత్రం ఫుల్ గ్రీనరీతో పాటు ఫ్రెష్ ఎయిర్, చాలా రిలాక్స్ కోసం చాలామంది వస్తారు. ఈరోజు వీకెండ్ కావడంతో ఇంత రష్ ఉంది. అదే వీక్ డేస్లో మాత్రం ఇంత రష్ అస్సలు ఉండదు. ఇక్కడ ఆవులు ఉంటాయి. మీరు ఒకవేళ దాణా తినిపించాలంటే పక్కనే దాణా అమ్ముతుంటారు, అవి కొనుక్కొని వాటికి తినిపించచ్చు. మీరు ఒకవేళ ఓన్ వెహికల్ వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేదు అసలుకి. ఇక్కడ అంత పార్కింగ్ ఉంది. నాకు ఒక అతను పరిచయం అయ్యడం చెప్పా కదా, అతను నాకు గిఫ్ట్ ఇచ్చాడు.
వద్దన్న కూడా ఇచ్చాడు తీసుకెళ్ళామని. అతనికి గుర్తుంటుందని ఇచ్చాడు. ఎప్పుడైనా చూసినప్పుడల్లా నేను గుర్తు రావాలి కానీ ఇచ్చాడు నాకు ఒకటి. ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ వెళ్తున్నాం. సేమ్ ఎద్దుల బండి మీద వెళ్తున్నాం. టికెట్ వచ్చేసి 20 రూపీస్ చెప్పాక మీకు ఆల్రెడీ. ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా రిలాక్స్గా ఉంది అసలు నాకు ఈరోజు. ఇది అయ్యప్ప స్వామి సీజన్ కదా, అందుకే చాలా మంది స్వామిలు వచ్చారు ఈసారి. తెలుగు స్వామిలు, హిందీ వాళ్ళు, ఫారినర్స్ చాలా మంది వచ్చారు అసలు ఈరోజు నిన్న. మీరు ఇక్కడికి రావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ కోయంబత్తూర్. మీరు నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు, కాకపోతే కొంచెం రూమ్ రెంట్స్ అవి చాలా కొంచెం ఎక్స్పెన్సివ్స్ ఇక్కడ, ఫుడ్ అవన్నీ. కోయంబత్తూర్లో రూమ్ రెంట్ తీసుకొని ఇక్కడ డే మొత్తం స్పెండ్ చేసి నైట్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బస్సెస్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి నైట్ వరకు. ఈషా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం. అసలు పబ్లిక్లో క్యామ్ ముందు మాట్లాడాలంటే చాలా డేర్ ఉండాలి అసలుకి. నేను ఏదనుకున్నా కానీ ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ చూడండి అన్ని షాప్స్ ఉంటాయి. మీకు ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. సేమ్ ఇక్కడ నుంచి కూడా అంతే. 14G కానీ 14D బస్ ఎక్కండి కోయంబత్తూర్కి వెళ్తే. బస్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ ఎక్స్ప్రెస్కి. వచ్చేటప్పుడు నిలబడి వచ్చాం, వెళ్ళేటప్పుడు మాత్రం కూర్చొని వెళ్తున్నాం. ఫైనల్లీ కోయంబత్తూర్కి అయితే రీచ్ అయ్యాం. శవర్మతిని వేసి నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా, అతను రూమ్కి వెళ్ళిపోయాడు. మేమిద్దరం అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం కానీ బట్ ఇట్ వాస్ గుడ్. వచ్చేటప్పుడు కూడా అతనే ఛార్జ్ పెట్టాడు నాకు. బస్ వచ్చేసింది. బస్ ఎక్కి వీడియో తీస్తుంటే ఒకసారి తాత చూడండి ఎలా చూస్తున్నాడు వెనక నుంచి. వీడియో తీసుకుంటున్నాను అనుకుంటుండ్రు. ఇది నా ఫస్ట్ వీడియో. ఏదైనా మిస్టేక్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మంచిగా తీద్దాం. ఫైనల్లీ హాస్టల్లో రీచ్ అయ్యి డిన్నర్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి మా 90 days ఛాలెంజ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్, ఫాలో అండ్ లైక్, సబ్స్క్రైబ్. వీడియో ఎవరికైనా ఉపయోగపడదు అనుకుంటే షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం చేయండి.